మేము ప్రేమించుకున్నాం. ప్రేమించుకున్న తర్వాత ఒకరికొకరు విడిచి ఉండలేమని చెప్పేసి పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నాం. కాదనలేదు. అలా అని నీలా మేము మోసం చేయలేదే. మా పెళ్ళిని అందరి ముందు నిర్భయంగా ఒప్పుకున్నాం. ఒప్పుకొని క్షమించమని కోరాం. నీలాగా పెళ్లి చేసి నుంచి మోసం చేస్తూ నువ్వు పెళ్ళై ఇంట్లో అడుగెట్టి నుంచి ఇంట్లో పెళ్ళైనంత వరకు మోసం చేస్తూ వచ్చావు. పెళ్ళయిన తర్వాత కూడా ఇంట్లో వచ్చి నుంచి మోసం చేస్తూనే ఉన్నావు. అబద్ధాలతోనే పెరుగుతున్నావు. నాటకాలు ఆడుతూనే ఉన్నావు. నీ నాటకాలు ఇప్పటికి తెరపడింది అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. మామయ్య గారి ముందు నీ నాటకాలు బయట పెడతాను. నీ బండారం బయట పెట్టే తీరుతాను. నువ్వు ఎంత మమ్మల్ని మ్యానిపులేట్ చేయాలని చూసినా సరే మేము ఊరుకోము. మేమైతే చెప్పే తీరుతాము. మమ్మల్ని మోసం అంటావా? నువ్వు చేసిన మోసం దగ్గర మా మోసం ఒక లెక్క. మేము మోసం చేసిన నిర్భయంగా ఒప్పుకున్నాం. నీలా మోసం చేయలేదే. నీలా నాటకాలు ఆడి దొంగ మొఖం వేసుకొని అమాయకంగా నటించలేదే. మేము పెళ్లి చేసుకుని నిర్భయంగా చేసుకున్నామని ఒప్పుకున్నాం. కానీ నీలా నాటకాలు ఆడుతూ అందరినీ మోసం చేయలేదు. మీ అమ్మ మీరు ఎన్ని నాటకాలు ఆడారు, ఎంత ఇది చేశారు, తిరిగి మా మీదకి రివర్స్ అంటావా అని చెప్పేసి అంటూ నర్మద అయితే శివాలెత్తిపోతుంది వల్లిపై. ఇక వల్లి అయితే అలా తలదించుకుంటూ ఉంటుంది. వీళ్ళేంటి ఎంత చెప్పినా వినేటట్లుగా లేరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. నీ మంచితనాన్ని చూసి మామయ్య నువ్వు ఎంతో మంచిదనివి అని అనుకుంటున్నారు అని అనేసరికి ఆపండి మీ మాటలు అని అంటూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు వెళ్ళి మీరు మామయ్యకి నిజం చెప్పేస్తే మామయ్య నమ్మేస్తారా? నమ్మితే మామయ్య బ్రతుకుంటారా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని వల్లి అయితే రివర్స్ మాట్లాడడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక నర్మదాపై సీరియస్ అవుతూ ఉంటుంది. మీరు చేసిందంతా మీరు దొంగ పెళ్ళిళ్ళు చేసుకొని మీరు మోసం చేయలేదని మీరు అనుకుంటే సరిపోతుందా అని అనేసరికి ఏయ్ నోరు మూస్తావా ముయ్యవా అని ప్రేమ అయితే చాలా సీరియస్గా వల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటావు. నీతో మమ్మల్ని పోలుస్తున్నావా ఛీ అని అంటూ ఉంటుంది. నీ నాటకాల దగ్గర నీ మోసాల దగ్గర మమ్మల్ని పోలుస్తున్నావా? నువ్వు ఎంతో మంచిదానివని మామయ్య సంబరపడిపోతున్నారు. అమాయకమైన కోడలు వచ్చిందని మంచిదానివని చాలా చక్కనైన దానివని అనుకుంటున్నారు. కానీ నువ్వు ఇంత మోసమైన దానివని తెలిస్తే మామయ్య నిన్ను ఖచ్చితంగా మెడపెట్టుకుని బయటకు గెంటేస్తారు అని అంటూ ఉంటుంది కదా. మామయ్యకి నిజం తెలిసిందనుకో ఖచ్చితంగా గుండె పగిలి చచ్చిపోతారు అని అంటూ ఉంటుంది. అలా అనేసరికి ప్రేమ అయితే ఏంటి దేవుడు లాంటి మామయ్య గారిని చచ్చిపోమని అంటున్నావా? నువ్వు అసలు ఏం మనిషివే అని అనేసరికి ప్రేమ అయితే సీరియస్ అవుతూ ఉంటుంది. ఏంటి ఏంటి అని వల్లి అనేసరికి అక్క నీకు మాత్రం ఈరోజు మేము మామయ్య గారితో చెప్పే తీరుతాం. నువ్వు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినంత మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నావా? చెప్పే తీరుతాను అని ప్రేమ అంటూ ఉంది. ఇక ప్రేమ నర్మద కూడా చెప్పే తీరుతాం అని అయితే వెళ్తూ ఉంటుంది. వల్లి అయితే బ్రతిమలాడినా వెళ్తూ ఉంటాం.